వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతూ ఉంటాయి. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు విజృంభిస్తాయి. వీటికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైతే ప్రజలు పడే కష్టాలు అన్నీ కావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే నిలువు దోపిడీ చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో కాకినాడ జిల్లా ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. విద్య, వైద్యాన్ని ప్రైవేటు పరం చేయడంలో బిజీగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. కాకినాడ జిల్లాలో వర్షాకాలం విజృంభించే సీజనల్ వ్యాధులు ప్రజల్ని వణికిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా విషజ్వరాలు విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. డబ్బున్నవారు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. పేదలు ప్రభుత్వాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ సరైన వైద్యం, పరీక్షలు అందుబాటులో లేక రోగం ఏంటో తెలియక తల్లడిల్లుతున్నారు. వసతులు లేకపోవడంతో వైద్యులు కూడా రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. మలేరియా, డెంగీ వచ్చిన రోగులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కానీ పారిశుద్ధ్యం విషయంలో ప్రజారోగ్య శాఖ ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ప్రజలు ఎలా పోతే తమకేంటనే విధంగానే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. పెద్దాపురంలో శానిటరీ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తూ చెత్తా చెదారం పేరుకుపోతున్నా చెత్త తొలగించే కార్మికులు సరైన సంఖ్యలో లేక నానాటికి పరిస్థితి క్షీణించిపోతోంది. కాకినాడ జిల్లాలో వేలల్లో డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక జనం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలను అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.